ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే గోదావరి నీరు దోపిడీ చేస్తున్నారని తెలంగాణలో రాజకీయం ప్రారంభమైంది. అనూహ్యంగా ఏపీలోనూ ఈ బనకచెర్లకు అంతగా మద్దతు లభించడం లేదు. కొంతమంది నిపుణులు ఇది ఏపీకి రాయలసీమకు ఏ మాత్రం ఉపయోగపడదని, కాళేశ్వరం లాగే భారంగా మారుతుందని విశ్లేషించడం ప్రారంభించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు ఓ ఫోరం పెట్టుకుని మొదట బనకచెర్లకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు వల్ల ఆర్థిక భారం తప్ప రాయలసీమకు కూడా ఉపయోగం ఉండదని ఇంటెలెక్చువల్స్ తో మీటింగ్ పెట్టి విశ్లేషించారు. అదే సమయంలో బనకచెర్లను నిర్మించడం వల్ల కృష్ణా నదిలో నీటి వాటాను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నీటిని ఎత్తిపోయడం వల్ల వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు పొంతన ఉండదని వాదించారు. మెల్లగా ఆయన వాదనకు ఏపీలో మద్దతు పెరుగుతోంది. ఏపీకి మరో కాళేశ్వరంలా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు ప్రారంభమయ్యాయి. ఇక బనకచెర్లకు ఏపీ కాళేశ్వరంగా విశ్లేషిస్తున్నారు చాలా మంది. ఇది పూర్తిగా నెగిటివ్ కోణంలోనే ఉంటుందని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుదిబండగా మారుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనం అప్పులను పెట్టి నిర్మించిన ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగమే లేదన్న వాదన వినిపిస్తోంది. ఎత్తిపోసిన నీరు వల్ల 1000 ఎకరాల్లో పంట స్థిరీకరణ జరిగిందని, కానీ పెట్టిన డబ్బులకు జరుగుతున్న సంపద సృష్టికి సంబంధమే లేదంటున్నారు. అసలు కరెంటు బిల్లులకే 1000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బనకచెర్ల కూడా అలాగే అవుతుందని, ఏపీకి గుదిబండగా మారుతుంది కానీ ప్రయోజనం ఉండదని అంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో చాలా స్పష్టతతో ఉంది. రాయలసీమకు నీరు సరిపోయేలా అందించగలగాలంటే ఇదొక్కటే మార్గం అనుకుంటుంది. ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్ట్ చేపట్టే ఆలోచన చేస్తోంది. అందుకే భారం కాబోదని అంటుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులు పట్టాలెక్కడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎంత మేర సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని అనుకుంటున్న బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నారు. గోదావరి నీటిని రాయలసీమకు తరలించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే గోదావరి నీరు దోపిడీ చేస్తున్నారని తెలంగాణలో రాజకీయం ప్రారంభమైంది. అనూహ్యంగా ఏపీలోనూ ఈ బనకచెర్లకు అంతగా మద్దతు లభించడం లేదు. కొంతమంది నిపుణులు ఇది ఏపీకి రాయలసీమకు ఏ మాత్రం ఉపయోగపడదని, కాళేశ్వరం లాగే భారంగా మారుతుందని విశ్లేషించడం ప్రారంభించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు ఓ ఫోరం పెట్టుకుని మొదట బనకచెర్లకు వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. ఆ ప్రాజెక్టు వల్ల ఆర్థిక భారం తప్ప రాయలసీమకు కూడా ఉపయోగం ఉండదని ఇంటెలెక్చువల్స్ తో మీటింగ్ పెట్టి విశ్లేషించారు. అదే సమయంలో బనకచెర్లను నిర్మించడం వల్ల కృష్ణా నదిలో నీటి వాటాను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. నీటిని ఎత్తిపోయడం వల్ల వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు పొంతన ఉండదని వాదించారు. మెల్లగా ఆయన వాదనకు ఏపీలో మద్దతు పెరుగుతోంది. ఏపీకి మరో కాళేశ్వరంలా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు ప్రారంభమయ్యాయి. ఇక బనకచెర్లకు ఏపీ కాళేశ్వరంగా విశ్లేషిస్తున్నారు చాలా మంది. ఇది పూర్తిగా నెగిటివ్ కోణంలోనే ఉంటుందని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు గుదిబండగా మారుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనం అప్పులను పెట్టి నిర్మించిన ఆ ప్రాజెక్టు వల్ల ఉపయోగమే లేదన్న వాదన వినిపిస్తోంది. ఎత్తిపోసిన నీరు వల్ల 1000 ఎకరాల్లో పంట స్థిరీకరణ జరిగిందని, కానీ పెట్టిన డబ్బులకు జరుగుతున్న సంపద సృష్టికి సంబంధమే లేదంటున్నారు. అసలు కరెంటు బిల్లులకే 1000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు బనకచెర్ల కూడా అలాగే అవుతుందని, ఏపీకి గుదిబండగా మారుతుంది కానీ ప్రయోజనం ఉండదని అంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల విషయంలో చాలా స్పష్టతతో ఉంది. రాయలసీమకు నీరు సరిపోయేలా అందించగలగాలంటే ఇదొక్కటే మార్గం అనుకుంటుంది. ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్ట్ చేపట్టే ఆలోచన చేస్తోంది. అందుకే భారం కాబోదని అంటుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులు పట్టాలెక్కడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎంత మేర సక్సెస్ అవుతాయో చూడాల్సి ఉంది.